సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. థ్యాంక్ యూ అల్లా. లైక్ మినిస్టర్స్ దాకా వెళ్ళేదాడు, వెరీ హ్యాపీ అల్లా. నేను నవ్వుకున్నాను. అంటే ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోం కదా. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఒకటి స్టోరీ కనెక్ట్ అయిందంటే డెఫినెట్ గా చూస్తాం. 100%. కానీ నువ్వేం చూడటానికి ఇంత అందంగా ఉంటావు స్క్రీన్ మీద జూనియర్ మహేష్ బాబు లాగా. అసలు డైరెక్టర్ కి నిన్ను పెట్టాలని ఎలా అనిపించింది ఇలాంటి స్టోరీకి? లేదన్నా, ఈ సినిమాకి నేను ఆడిషన్స్ ఇచ్చి ఒక 6 months నేను దాని వెనుకనే చాలా ట్రై చేసి ఉండే. కంటిన్యూస్ గా ఆడిషన్స్ ఇస్తూ, లైక్ ఈ వేరియేషన్ కాకపోతే ఈ వేరియేషన్ ఇస్తూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఫస్ట్ నా ఫోటోస్ చూసి సేమ్ అలానే అనుకున్నాను. వీడు మస్తు పాష్ ఉన్నాడు, వీడు మనకేడ సెట్ అవుతాడు, రాజగాని లెక్క బ్యాండ్ ఏడో కొడతాడు, ఇదంతా అనుకోండి. మెల్లగా నాతో ఒక 2 ఇంటరాక్షన్ల తర్వాత నాలో ఉన్న ఆ చిన్న మాస్ యాంగిల్ని ఆయన ఎక్కడో చూసాడు. ఓకే, వీళ్ళు ఉంది, మనం వీడిని పుష్ చేస్తే రాజుకు బాగా సెట్ అవుతాడని అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. బ్యాండ్ నేర్చుకోవడము, అండ్ సీన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, స్లాంగ్ మళ్ళీ పట్టుకొని నేర్చుకుంటూ వెళ్ళడము. తర్వాత వేణు అన్న చూశారు, వేణు అన్నకు నచ్చింది. తర్వాత మళ్ళీ ఈటీవీ వాళ్ళకి పంపించారు. ఈటీవీ వాళ్ళు సైడ్ నుంచి కూడా ఇంకా వేరే యాక్టర్స్ కూడా ఉండే అండి బేసిక్గా. అంటే ఇది ఈ సినిమా మంచి స్టార్టింగ్ నుంచి మంచి స్టాక్ ఉండే. సో ఉండే ఆ బంచ్, ఆ బ్యారియర్స్ అన్నీ కొంచెం తెంపుకుంటూ, అంటే యాక్టింగ్ మనకి అదే పెద్ద బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాన్నే నమ్ముకొని దాని మీదే ఉండి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తెంచుకుంటూ అలా వచ్చి ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాజెక్ట్ పడ్డదన్న. ఓకే. అంటే నేను బాగా విన్నది చూసింది కూడా ఏంటంటే, ఒక 3 సినిమాలకి ఇలా జరిగింది. బిఫోర్ బలగం చిన్న కథ అయినా కానీ, పెద్ద బ్యానర్ అయినా అదొక ప్లస్ అయింది. బట్ స్టోరీ ట్రైలర్ అదంతా జనానికి ఎక్కేసి బాగా థియేటర్కి వెళ్ళి చూసేశారు. అది వేణు తీసాడా, లేకపోతే రాజమౌళి తీసాడా, లేకపోతే సుకుమార్ తీసాడా అని ఆలోచించారు. స్టోరీని చూసారు, కాంటెంట్. దానికన్నా ముందు కేర్ ఆఫ్ కంచర్పాలెం మన సురేష్ బాబు గారు రిలీజ్ చేశారు, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ సినిమా, ఈ సినిమా నెక్స్ట్ నేను చూస్తుంది ఇంత పెద్ద రెస్పాన్స్ రాజు వెట్స్ రాంబాయ్కే. థ్యాంక్ యూ అన్న, సో గ్లాడ్ దట్ బన్నివాస్ అన్న గానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అనిపించింది వాళ్ళకి కాంటెంట్ ఉంటేనే సపోర్ట్ చేస్తారు. హీరో ఎవరనేది తర్వాత సెకండరీ విషయం, లైక్ తర్వాత దీనికి వచ్చింది. కానీ స్టోరీ డెఫినెట్ గా మీరైతే ఏబిసి మొత్తాన్ని కనెక్ట్ చేసే విధంగానే ఆ స్టోరీ లైన్ అయితే రాసినట్టు మనకు కనపడింది డైరెక్టర్ అయితే. బట్ చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ కదా అది. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ 15 years బ్యాక్. ఆ ఇల్లందు అండ్ మహబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఊర్లో అయిన రియల్ ఇన్సిడెంట్ అన్న. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అది. అది స్క్రిప్ట్ నేను చదివినప్పుడు ఏంటన్నా ఇలా ఉంది స్క్రిప్ట్ అన్న ఫీలింగ్ ఉండే నాకు. అంటే నాకు, నేను తిరుపతి నుంచి వస్తున్నా, విజయవాడలో నేను కరెక్ట్గా ఆ మూమెంట్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఎండింగ్లో చదివా. నాకు ఒక 1.5 day వరకు నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఒక బ్లాంక్లో ఉన్నా. నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కూడా నాకు అంతా ఊపిరి, అంటే ఏదో పట్టిన ఫీలింగ్ ఉండే, ఏదో బరువు నాకుండే. నెక్స్ట్ డే వచ్చాక అడిగా, అన్న ఏంటన్న పరిస్థితి ఏంటి అంటే, ఇదంతా ఒక నిజం కథకి రియల్ ఇన్సిడెంట్ ఇది అని అంటే చాలా షాక్కి గురి చేసింది నన్ను. ఎవరిది ఇది? డైరెక్టర్ ఎవరు నాకు కూడా తెలియదు, లైక్ డైరెక్టర్ ఉన్న పరిసరాల్లో జరిగిన కథ. సో ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీని చెప్పాలనుకున్నారు. ఓకే. సో ఇప్పటి వరకు అది బయట ఎక్కడ కూడా తెలియదు, దాన్ని అంతా కప్పి పెట్టారు ఆ ఊరు వాళ్ళు, ఆ జనాలు, ఇదంతా కూడా. సో రైట్ నౌ లైక్ మళ్ళీ ఈ ఇష్యూని అడ్రస్, అంటే సినిమా 21st వచ్చాక అందరు అడ్రస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ హీరోయిన్ చాలా ఇన్నోసెంట్ ఫేస్ తో నేను అడుగుతుంది, కడుపు వచ్చిందంట కదా అంటే మనం కూడా చేసుకుందామా అని. కానీ ఆ సీన్లు చేసేటప్పుడు కానీ, లేకపోతే నెరేట్ చేసినప్పుడు కానీ, రేపు థియేటర్లో చూడబోతున్నాం, ఎలా అనిపించింది నీకు? అంటే ఫస్ట్ టైం ఒక యాజ్ ఎ డెబ్యూ నీకు మళ్ళీ యాక్టర్ కి, లైక్ థియేటర్ కి నాకు డెబ్యూట్ అన్న ఈ సినిమా. సో అంటే ఒక అన్ని మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు పడ్డం అనేది నా అదృష్టం అన్న. అండ్ అట్లాంటిది ఇట్లాంటి బ్లాక్ బస్టర్ స్టోరీ అండ్ అన్ని విధాలుగా బాగున్న కథ మనకు రావడం కూడా చాలా కిస్మత్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలా అన్నీ ఎందుకో అలా ఇంత స్ట్రగుల్, ఇంత కష్టపడ్డావు కదా, ఇక సరే వెళ్ళు అని దేవుడు ఏదో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉండే అన్న. వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అంటే మన దగ్గర డబ్బులుండి లేకపోయినా ఆ జర్నీ అంతా తీసుకున్నా, అంటే
చాలా స్ట్రగుల్స్ అయ్యాక లైక్ ఐ ఫౌండ్ దిస్ ప్రాజెక్ట్ ఓకే ఫైనలీ దీంట్లో పడ్డా అనేది మై వర్షన్. అంటే ట్రైలర్ అంతా నువ్వు మాట్లాడిన తీరంతా ఒక లెక్క ఉంది, అవునన్నా. ఎస్పెషల్లీ ఈ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు అడిగే తీరు డిఫరెంట్ గా Yeah, వేరే yeah, లెక్క ఉంది. yeah, yeah, yeah. ప్రీవియస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకెందుకు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదన్నా, నా గర్ల్ ఫ్రెండ్ సినిమా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ లేదన్నా. నాకు Huh? నాకు సినిమా ఒకసారి అడిగే పద్ధతి వాళ్ళు అడిగావు ఏమన్నా అవుతుందా? మళ్ళీ ఏమన్నా అనిపిస్తుందానే? ఆ. ఏమనిపిస్తలేదా? నీ అమ్మ అసలు నీ గర్భసంచున్నా లేదా అనే? సరేది మళ్ళీ రాగలుద్దాం. Okay. వెరీ అంటే ఇవి చెప్పినప్పుడు అంటే వెరీ సెన్సిటివ్ డైలాగ్స్ అన్నాయి ఇవి, చాలా జాగ్రత్తగా డెలివరీ చేయాలి. అండ్ ఆ ప్రెషర్ కూడా నాకు కొంచెం ఉండే అనమాట, జనాలు ఎలా తీసుకుంటారు, నెగిటివ్కి వెళ్తుందా పాజిటివ్కి వెళ్తుందా. కానీ మా డైరెక్టర్ నాకు ఒకటే చెప్పిండు, నువ్వు రాజుగానివి, నువ్వు అఖిల్ రాజుగాన్ లాగా ఆలోచించద్దు, నువ్వు రాజుగాన్ లెక్కనే ఆలోచించు. వాడు 7వ తరగతి పాస్ అయ్యిండు, వాని చుట్టుపక్క ఇది 10 సంవత్సరాల క్రితం 10-15 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కాబట్టి యూ కెన్ బీ హానెస్ట్ టు యువర్ క్యారెక్టర్. ఏం ఆలోచించకు, నన్ను నమ్ము, థియేటర్ తప్పకుండా నవ్వుతుంది ఈ సీన్కి అని చెప్పినారు. ఎట్ ద సేమ్ టైం లైక్ వెనెవర్ ఎవరైతే ట్రైలర్ చూస్తున్నారో నా గర్భసంచి డైలాగ్ రాగానే దే ఆర్ లాఫింగ్. అంటే వాళ్ళ ఓకే ఇంత రాగా పల్లెటూరులో ఎట్లయితే మాట్లాడుకుంటారో రాజు అనే క్యాండిడేట్, అట్లనే చాలా రిలేట్ అవుతున్నారు. నాకు వచ్చిన కాంప్లిమెంట్లు ఏంటంటే ఆటో డ్రైవర్లు అన్నారు, బ్యాండ్ కొట్టేటోళ్ళు అందరూ రిలేట్ అవుతున్నారు బాగా. అరే సేమ్ నా లెక్కనే కొడుతున్నావు, అరే సేమ్ నా లెక్కనే ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నావు, నా రాంబాయి కోసం నేను ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా అట్లనే అడుగుతున్నావు అని. దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ ద పీపుల్. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, అది స్క్రీన్ షాట్స్ కొట్టి నాకు పంపిస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, అంటే ఓవర్వెల్మ్డ్ అనిపిస్తుంది. కానీ యువత పాడైపోద్ది అనిపించలే పల్లెటూర్లలో ఉంటే? అదే సినిమాలో నేను ఇంకొక పాయింట్ కూడా చేసిన అన్న, అంటే ఒక రెస్పెక్ట్, ఉమెన్ మీద రెస్పెక్ట్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్ అన్న పొజెసివ్నెస్ తోని నేను అమ్మాయికి చున్నీ వేసుకోమని కూడా చెప్పిన అన్న, అంటే రెస్పెక్ట్ఫుల్ గా. సో ఎవరు ఆ పాజిటివ్ పాయింట్ మీద పట్టుకోరు. అండ్ ఆ అమ్మాయి కోసం నేను లైఫ్ లాంగ్ డోల్ కొడతా అని కూడా చెప్పిన, దాన్ని కూడా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఏదైతే నేను ఆ అమ్మాయి మీద ఏదైతే నెగిటివ్ ఉందో ఆ స్పేస్ ని ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే చెప్పొచ్చు కదా, యాజ్ ఎ హీరోగా నువ్వు కూడా చెప్పొచ్చు కదా, పెళ్లికి ముందు ఒక ప్రెగ్నెంట్ అవ్వకూడదు, పెళ్ళైన తర్వాతే చేసుకోవాలి. యాజ్ అఖిల్ రాజ్ గా నేను చెప్తాను, నా పెళ్లికి ముందు అలాంటి చేయకూడదు అనేది నేను చెప్పగలుగుతాను నోట్. బట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరికి ఏం చెప్తాం అన్నా, ఎవరికి ఏం చెప్పేలా లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ అంటే ఐ మీన్ దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ టెల్లింగ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో అప్పట్లాంటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ అ రాజుగా నా క్యారెక్టర్ గా నేను రాంబాయికి చెప్పాలనుకుంది అది నేను సొసైటీకి కూడా చెప్పింది కాదు. ఓకే, నేను ఓన్లీ రాంబాయికి చెప్పా. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చావు కదా ఇండస్ట్రీకి. ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఇప్పుడు అమ్మాయిలు అంటే బయటకు వచ్చి చెప్పేస్తున్నారు, కానీ అబ్బాయిలు బయటకు వచ్చి చెప్పుకుంటే సిగ్గుపోతుందని ఒక చిన్న ఎక్కడో ఒకటి ఉంటుంది లోపల. బట్ ఇలాంటి అఖిల్ ఇలాంటి కమిట్మెంట్స్ చాలా అడిగారా నిన్ను? నా వరకు అంటే అంత ఏం నోటీస్ ఏం నేనేం చేయలేదు. కొన్ని ఎక్కడన్నా అడపదడుపు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో అన్న, నా వరకైతే అంటే ఇట్స్ ఇన్ ఆ కల్చర్ ఉంటే ఉండొచ్చు. బాంబే సైడ్ కొంచెం ఎక్కువ కల్చర్ ఉండొచ్చు, హైదరాబాద్ లో లేదా ఏమన్నా నాకు తెలియదు అన్న, అంటే నా వరకు ఇంకా రాలేదు అది. సో ఐ థింక్ ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా నువ్వు కూడా. నేను ఇండస్ట్రీలోనే ఉన్నా అన్న, అది నా వరకు రాలేదన్న. లైక్ నో వన్ అప్రోచ్డ్ ఆర్ గెట్ అండ్ కాల్ థ్రెటన్స్ ఫ్రమ్ అట్లేం చేస్తారు. లేకపోతే లేదంటారు. నేనేం నమ్ముతా అంటే మన దగ్గర టాలెంట్ ఉండి మనం సినిమా చేయాలి అన్నప్పుడు అది జనాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే కమిట్మెంట్లు ఇవన్నీ ఏంటంటే పనిరాని వాళ్ళు భయపడి అసలు నేను చేసేస్తా అనే మాటలు ఇవన్నీ. సో నాకు నా పని మీద, నా వర్క్ మీద అండ్ నా యాక్టింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అట్లాంటి ఏమన్నా వచ్చినా కూడా. ఇప్పుడు నీకన్నా గొప్పగా యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు? స్టార్ లేని వాళ్ళందరూ, అలా నేను అనట్లేదు. See, I'm telling that నా కాన్ఫిడెన్స్ నా యాక్టింగ్, నా బలం నా యాక్టింగ్. నాకు నేను సపోర్ట్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఐ హ్యావ్ మై ఓన్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మై యాక్టింగ్ అనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. అండ్ జనాలు వాళ్ళే నా బలం కాబట్టి వాళ్ళు నా స్ట్రెంగ్త్ అని నేను నమ్ముతా. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యావు? 10 సంవత్సరాల నుంచి చూసి ప్రతి ఓడి పిలవటం అయిపోయింది, ఓకే ఫైనల్ చేశారు అంటాం, లాస్ట్ మినిట్ లో తీసేయటం, వేరే వాడిని పెట్టడం, అవి జనరల్ గా యంగెస్ట్ యాక్టర్స్ అందరూ అవి ఫేస్ చేస్తుంటారు అన్న. అంటే మనం వెళ్తాం, మనము సినిమా అనుకుంటాం, అన్నీ అనుకుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మైండ్లో ఇంకోటి ఏదో ఉంటుంది. అది ముందే చెప్పరు వాళ్ళు. ఓకే ఒక ఆప్షన్ 2లో ఆప్షన్ 3లో విని ఉంచుదాం, చూద్దాము, లాస్ట్ మూమెంట్లో చూద్దాం అన్నట్టు ఉంటుంది.
అది లైక్ చాలాసార్లు అయినాయి అన్న, నాకు 2-3 పెద్ద సినిమాలు కూడా వచ్చి వెళ్ళినాయి ఓ హీరోగానే. యా, హీరోగా. ఆ బాధ నా లోపల ఉండిపోయింది. అంటే మనం సూర్యుడికి ఎన్ని రోజులన్నా అరిచేతి పెట్టి ఆపగలుగుతాం అన్న ఫీల్ లో నేను ఉండేవాడిని. ఐ వాంటెడ్ టు బి యాజ్ ఇన్ సన్, అంటే ఐ హ్యావ్ టు షైన్. నన్ను ఎంతమంది ఎన్ని ఆపినా ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఇప్పుడు వచ్చింది రాజువేడ్స్ రాంబాయ్. నిజంగా అంటే నా 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 రాతల రాసి ఉంది అది, రాజువేడ్స్ రాంబాయ్ అఖిల్ ఖాన్ సినిమా అని.